హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. మనకైతే తెలంగాణలో రాజీవ్ యువ వికాసం స్కీమ్ అయితే రిలీజ్ అయింది. అది ఎలా అప్లై చేసుకోవాలో నేను ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఎవరైతే ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గో టు ది వీడియో. ముందుగా అయితే మీరు గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసి అందులో OBMMS ఉంది కదా, అది సెర్చ్ చేయండి. ఆ సెర్చ్ చేసిన తర్వాత మనకు ఫస్ట్ ఇంటర్ఫేస్ ఇలా చూపిస్తుంది. ఫస్ట్ తెలంగాణ OBMMS అని చూపిస్తుంది, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత మనకి కింద ఇక్కడ ఫర్ రాజీవ్ యువ వికాసం స్కీమ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. రిజిస్ట్రేషన్ క్లిక్ చేయాలి ఉంది కదా, క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఇలా చూపిస్తుంది. దాని యొక్క ఇంటర్ఫేస్ ఇందులో ST, SC, MBC, BC కార్పొరేషన్ అనిపిస్తుంది, ఇవన్నీ అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత దాని యొక్క ఇంటర్ఫేస్ ఇలా అనిపిస్తుంది. SC కార్పొరేషన్ రిజిస్ట్రేషన్ అండ్ ST కార్పొరేషను అండ్ BC కార్పొరేషను కింద MBC రిజిస్ట్రేషను అండ్ కింద BC ఫెడరేషను అండ్ మైనారిటీ రిజిస్ట్రేషను కింద లాస్ట్ క్రిస్టియన్ మైనారిటీ. ఇందులో మీకు ఏది ఎలిజిబుల్ అయితే అది క్లిక్ చేయండి. ఇక్కడ నాకైతే బీసీ క్లిక్ చేస్తున్నా. ఓకే, క్లిక్ చేసిన దాని యొక్క ఇంటర్ఫేస్ మనకి ఇలా చూపిస్తుంది. ఇందులో ఫస్ట్ బాక్స్ వచ్చేసి ఇక్కడ మీ నేమ్ ఇవ్వండి. యాజ్ పర్ ఆధార్ కార్డులో ఆధార్ కార్డు ఎలా ఉందో సేమ్ అలానే మీ నేమ్ ఇవ్వండి ఇక్కడ ఫస్ట్ బాక్స్లో. ఓకేనా, నెక్స్ట్ అక్కడ నేమ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసినాక ఆటోమేటిక్గా మీ రేషన్ కార్డ్ నెంబర్, ఎందుకంటే లింకప్ ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ లింకప్ ఉంటుంది. అలా మనం లింకప్ ఎప్పుడో చేసినాం కదా, ఆటోమేటిక్గా మీకు రేషన్ కార్డ్ నెంబర్ కింద చూపిస్తుంది. ఎంటర్ చేస్తోటే ఆధార్ కార్డ్ నెంబర్ ఇట్లా ఎంటర్ చేసి క్లిక్ చేస్తే కింద అది ఆటోమేటిక్గా మీ రేషన్ కార్డ్ నెంబర్ కింద చూపిస్తుంది. అది చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ బెనిఫిషియరీ టైప్స్. నెక్స్ట్ బెనిఫిషియరీ టైప్ లబ్ధిదారి రకం ఇండివిజువల్ ఇవ్వండి. నెక్స్ట్ టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆర్థిక సహాయ రకం, అందులో మనకి బ్యాంక్ లిమిటెడ్ స్కీమ్, అది మన బ్యాంక్ నుంచి తీసుకుంటాం కాబట్టి లోన్ బ్యాంక్ లిమిటెడ్ స్కీమ్ ఇవ్వండి. నెక్స్ట్ సెక్టర్, అందులో చాలా ఉంటాయి, 4 సెక్టర్స్ ఉంటాయి. అందులో నేను ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్ ఇచ్చిన, ఎందుకంటే అందులోనే మనకి ఎక్కువ స్కీమ్స్ ఉన్నాయి. అందులో మిగతా దాంట్లో తక్కువ ఉన్నాయి స్కీమ్స్, ఎందుకంటే ఇది తీసుకున్నా అయితే చూజ్ చేసుకున్నా. ఇందులో ఇది ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్ అని పెట్టేసి ఇక్కడ మీది కావాల్సిన స్కీమ్ ఎంచుకోండి. నేనైతే కావాల్సిన స్కీమ్ ఎంచుకొని ఇక్కడ గో నొక్కేసిన. గో నొక్కితే మనకి నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఓకేనా, మీరైతే ఇక్కడ మీకు కావాల్సిన స్కీమ్ని చూజ్ చేసుకొని గో నొక్కేసండి. అక్కడ గో క్లిక్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ పేజ్ ఇలా చూపిస్తుంది. ఇక్కడ లొకేషన్ డీటెయిల్స్ ఇవ్వండి. ఫస్ట్ మీ డిస్ట్రిక్ట్ నేమ్ ఏందో అది ఇచ్చేసేయండి. మీ డిస్ట్రిక్ట్ నేమ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మండలం అందులో చూజ్ చేసుకోండి. అందులో మీది ఏ మండలమో చూజ్ చేసుకోండి. నెక్స్ట్ పంచాయతీ చూజ్ చేసుకోండి. నెక్స్ట్ మీ విలేజ్ మీ గ్రామం ఏందో చూజ్ చేసుకోండి. కిందిది ఏం అవసరం లేదు అది. ఓకేనా, నెక్స్ట్ సెక్టార్ డీటెయిల్స్, అందులో కొన్ని మనం ఫిల్అప్ చేసే ఉంటాయి, ఇంతకుముందు ఇచ్చినాం కాబట్టి ఆటోమేటిక్గా ఫిల్అప్ అయి ఉంటాయి, కొన్ని అవసరం లేదు అవి. నెక్స్ట్ కింద మీకు ఎంత లోన్ కావాలో చూసుకోండి. 1 lakh, 2 lakhs, 3 lakhs, 4 lakhs. నేనైతే 4 lakh తీసుకుంటున్నా. మీకు ఎంత అయితే అంత తీసుకోండి. 4 lakh తీసుకుంటే సబ్సిడీ కింద మనకి 2,40,000 వస్తుంది. మనం 1,60,000 ఏమో లోన్ కట్టాలి బ్యాంకులో. ఓకేనా, మొత్తం మనకి 4 lakhs మనకి. అక్కడ మీరు మీ ఏ బ్యాంకో చూజ్ చేసుకోండి. మీ బ్యాంకు చూజ్ చేసుకోండి ఏదో అందులో. చూజ్ చేసిన తర్వాత కింద మీ బ్యాంక్ యొక్క బ్రాంచ్, ఏ బ్రాంచో ఇవ్వండి. ఆటోమేటిక్గా కింద చూపిస్తే ఆటోమేటిక్గా మీరు అది క్లిక్ చేస్తే అయిపోద్ది ఓన్లీ. నెక్స్ట్ ఆటోమేటిక్గా IFSC వస్తే నెక్స్ట్ కింద మీ పాన్ కార్డ్ అది ఆప్షన్ ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు. నెక్స్ట్ అప్లికేషన్ డీటెయిల్స్ లబ్ధిదారుని యొక్క, అవి ఆటోమేటిక్గా కొన్ని ఇంతకుముందు ఇచ్చినాం కాబట్టి ఫిల్ అయిపోయి ఉంటాయి, కొన్ని ఇవ్వాల్సి ఉంటుంది. లైక్ ఫాదర్ నేమ్ ఇవ్వండి. నెక్స్ట్ మీకు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే అయితే ఎస్ అంటే నో అని పెట్టేసండి. కింద మేల్ ఫీమేల్ రూరల్ అర్బన్. నెక్స్ట్ కింద మనకి క్యాస్ట్ సర్టిఫికెట్, మీ క్యాస్ట్ ఏంది ఫస్ట్ మీది అది ఇవ్వండి. BCA, BCB, BCCA. నెక్స్ట్ కింద అక్కడ మీ సేవలో మీరు తీసుకున్న మీ క్యాస్ట్ ఉంటుంది కదా, దాని యొక్క నెంబర్ ఎంటర్ చేయండి. నెంబర్ ఎంటర్ చేస్తే కింద ఆటోమేటిక్గా మీ నేము, మీకు క్యాస్ట్ సబ్ క్యాస్ట్ ఆటోమేటిక్గా ఫిల్ అయిపోయి వస్తుంది మీరు ఎంటర్ చేస్తే. ఓకేనా, మీ క్యాస్ట్ నెంబర్ ఉంటుంది పైన, అది ఎంటర్ చేసి అయిపోతుంది. ఎంటర్ చేస్తే కింద మీది మళ్ళీ నెక్స్ట్ క్వాలిఫికేషన్, మీదేం క్వాలిఫికేషన్ ఇక్కడ ఎంటర్ చేయండి. 10th, ఇంటర్, డిగ్రీ, పాస్ అయితే పాస్, ఫెయిల్ అయితే ఫెయిల్. నెక్స్ట్ మీ సేవ నుంచి తీసుకున్న ఆదాయ పత్రం అంటే ఇన్కమ్ నెంబర్ ఎంటర్ చేసి ఆటోమేటిక్గా కింద మీకు చూపిస్తుంది. ఓకేనా, ఎంటర్ చేసేయండి. నెక్స్ట్ కింద మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, మీ ఏజ్ ఇవ్వండి, యాన్యువల్ ఆదాయం ఆటోమేటిక్గా చూపిస్తుంది ఇన్కమ్ నెంబర్ ఎంటర్ చేసి తోటి. ఓకేనా,
నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి, మీ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇవ్వండి, మీ ఫ్యామిలీ ఉంటే ఫ్యామిలీ, లేకపోతే మీకు ఎక్స్ట్రా నెంబర్ ఉంటే ఇచ్చేసేయండి. ఓకేనా. మీ ఆక్యుపేషన్ ఇవ్వండి. కింద అవసరం లేదు. ఆక్యుపేషన్లో మాకు డిఫరెంట్ ఉంటుంది. అందులో మీకు అదర్స్ అని ఉంటాయి, అదర్స్ అని ఇచ్చేసేయండి, బెటర్ అది. ఓకేనా. మిగతా మీకు ఒకవేళ అవి ఎలిజిబుల్ అయితే అవి ఇచ్చేసేయండి. ఓకేనా. కింద అది లాస్ట్ అవసరం లేదు. కింద మీ ఇక్కడ ఇంటి నెంబర్ ఇవ్వండి. ఇంటి నెంబర్ ఇస్తే ఆటోమేటిక్గా మొత్తం ఫిల్ అయ్యేస్తారు. ఆటోమేటిక్గా మనకు ఆధార్ కార్డులో ఎట్లా ఉందో అడ్రస్ ప్రూఫ్ అట్లా ఫిల్ అయిపోయి అవసరం లేదు. ఇక్కడ మీ ఫోటో ఇవ్వండి, మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఎడర్ వేయండి. అరౌండ్ ఎట్లా అంటే మన 50 KB నుంచి 500 KB మధ్యలో ఉండాలి ఫోటో. మంచి క్లియర్గా ఉండి అలా అప్లోడ్ చేసేయండి. పాన్ కార్డ్ అంటావో అది ఆప్షనల్, అవసరం లేదేమో, అది మ్యాటర్ ఏం కాదు. కింద ఇక్కడ 2 బాక్సులు క్లిక్ చేసి ప్రివ్యూ క్లిక్ చేయండి. ప్రివ్యూ క్లిక్ చేసిన తర్వాత మనకు ఒకసారి మీరు ఏమన్నా అన్ని కరెక్ట్ చూసుకో, డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయనుకో సబ్మిట్ చేసేయండి. అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్ సబ్మిట్ అయిపోతుంది. ఇది అండి ఈరోజు వీడియో. మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. మీకేమన్నా దీనికి సంబంధించిన ఈ స్కీమ్ యొక్క డౌట్స్ ఏమైనా ఉంటే, ఈ స్కీమ్ సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. నేను దానికి కంపల్సరీ రెస్పాండ్ అవుతాను. ఓకేనా. ఓకే, నెక్స్ట్ వీడియో కలుద్దాం. టాటా, బాయ్ బాయ్.